ఎన్నికల అనంతర హింస మనం చూసాం. ఆంధ్రప్రదేశ్లో విధ్వంసం. ఎలక్షన్ కమిషన్ సీరియస్ అయింది. సిట్ను కూడా నియమించింది. సిట్ 2 రోజులుగా విచారణ చేపట్టింది. ఫీల్డ్ విజిట్స్ చేస్తోంది. తిరుపతిలో అయితే మారణాయుధాలు అవి కూడా సీజ్ చేశారు. రేపో ఎల్లుండో ఎలక్షన్ కమిషన్ సిట్ నివేదిక ఇవ్వబోతోంది. అది అలా ఉంచితే స్ట్రాంగ్ రూములు భద్రంగా ఉన్నాయా? ఇది కూటమి ఇతర పార్టీల ఆందోళన. ముఖ్యంగా విజయనగరంలో పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి స్ట్రాంగ్ రూమ్లు ఓపెన్ చేసి తెలుగుదేశం పార్టీ లేదా బీజేపీ లేదా జనసేన లేదు కాంగ్రెస్ ఈ పార్టీ అభ్యర్థులు ఎవరు లేకుండా వైసీపీ నేతల బంధువులు సమక్షంలో స్ట్రాంగ్ రూమ్లు ఓపెన్ చేసి పోస్టల్ బ్యాలెట్లు తీసుకెళ్లారు, తరలించారు అనేది ఆరోపణ. దీనికి సంబంధించి విజయనగరం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు ఇద్దరు కూడా ఈరోజు మీడియాతో మాట్లాడారు. ఈసీ కంప్లైంట్ చేశారు. అనేక చోట్ల ఇలాంటి ఆరోపణలు వస్తున్నాయి. పోలింగ్ అయిన తర్వాత కూడా ముఖ్యంగా వైసీపీ నేతలు స్ట్రాంగ్ రూముల దగ్గర సంచరిస్తున్నారనేది ఆరోపణ. ఇక సిట్ నివేదిక ఏమవబోతోంది, అల్లర్లకు సంగతి ఏంటి, కౌంటింగ్ తర్వాత కూడా 15 రోజుల పాటు కేంద్ర సాయుధ బలగాలు అక్కడే ఉండాలని ఇంటెలిజెన్స్ అలర్ట్ చేయడం దేనికి సంకేతం? పోలింగ్ తర్వాత విధ్వంసం చేశారు, కౌంటింగ్ తర్వాత కూడా రాష్ట్రంలో ఆ స్థాయిలో అల్లర్లు జరుగుతాయా? సుమారు 25 కంపెనీల సాయుధ బలగాల్ని మరొక 15 రోజులు కౌంటింగ్ తర్వాత కూడా కంటిన్యూ చేయాలని చెప్పి ఈసీ ఎందుకు నిర్ణయం తీసుకుంది? ఈ అంశాలకు సంబంధించి ఈరోజు డిబేట్లో పాల్గొంటున్నారు ప్రొఫెసర్ డాక్టర్ తిరునగర జ్యోత్స్న, తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి.